పునాది చేయకుండా మీరు సౌధాన్ని నిర్మించలేరు. పునాది కనపడదు, భవనం కనబడుతుంది, కానీ ఆ భవనం అంతా పునాది మీద నిలబడుతుంది. సుందరకాండలో హనుమ యొక్క వైభవాన్ని ఆవిష్కరించడానికి ముందే ఆయన మనసు ఎటువంటి జవసత్వాలతో ఉంటుంది, ఎంత బలపరాక్రమములు కలిగిన వారు, ఎంత బుద్ధిమతాం వరిష్టం, ఆయనకి శాప విమోచనమైంది ఎటువంటి విశ్వాసంతో ఆయన బయలుదేరుతున్నారు. ఆయన నిజంగా బయలుదేరి ప్రయాణం చేసి లంకాపట్టణానికి వెళ్ళి అన్వేషించి రావణుడికి రాయబారం చెప్పి రాక్షస సంహారం చేసి తిరిగొచ్చిన వైనం ఎంత అద్భుతంగా ఉంటుంది అన్నదానికోసం వెంటనే సుందరకాండం తీసి చదువుకోవాలా అని అనిపించేటంతగా మహర్షి చేసినటువంటి పరమాద్భుతమైన శ్లోకం లోకానికి సందేశం. మనిషి మనసుతో నిరుత్సాహపడకూడదు. ప్రతి దానికి ముందు నిరుత్సాహపడిపోవడం, బాబోయ్ ఎక్కడవుతుందండి అనడం కార్యాన్ని సాధించలేడు. ఎవడు ఉత్సాహవంతుడో, ఎవడు ఎందుకు కార్యం జరగదు అని నమ్ముతాడో, ఎవడికి తను చేసే కార్యక్రమం మీద తనకి నమ్మకం ఉంటుందో, ఇది ఇంత పవిత్ర కార్యక్రమం ఎందుకు జరగదన్న ఆత్మవిశ్వాసంతో ఎవరుంటాడో వాడు చెయ్యగలడు తప్ప ప్రతి దానికి ముందు భయంతో మాట్లాడేవాడు ఎక్కడుంటాడో వాడు ఏ కార్యం సాధించలేడు. సంశయాత్మ వినశ్యతి. ప్రతి దానికి అనుమానం ఉన్నవాళ్ళు ఏ కార్యము చెయ్యడానికి అర్హులు కారు. ఎందుకనంటే వాళ్ళ మనసు పిరికితనంతో నిండిపోయి ఉంటుంది. ఎప్పుడూ శంకే, అన్నింటికీ అనుమానమే. అట్లా అనుమానంతో ఉన్నవాడు కార్యసాధన చెయ్యలేడు. మనసు జవసత్వాలతో ఉన్నవాడెవరో వాడే మనిషి జన్మ ఎత్తినందుకు సార్థక్యతని పొందుతాడు. మనసు అటువంటి జవసత్వాలు పొందాలంటే హనుమద్ ఉపాసన చెయ్యాలి. శ్రీరామాయణంలో మహోత్కృష్టమైనటువంటి ఘట్టం హనుమకి శాప విమోచనం జరగడం. ఈ శాప విమోచనం జరిగితే తప్ప ఆయన ఇప్పుడు ఇంత వేగంతో బయలుదేరి వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టి వస్తే తప్ప మిగిలిన యుద్ధం జరగడానికి అవకాశం లేదు. వానర బలాలన్నీ బయలుదేరి రావాలి. హనుమ ఒక్కరు అంటే దాటి వెడతారు. మిగిలిన బలగాలన్నీ ఎలా వెళ్ళాలి? సేతు నిర్మాణం జరగాలి. జరగవలసినటువంటి విలంబనం ఎలాగో జరుగుతుంది, కొంతకాలం ఎట్లాగో తీసుకుంటుంది. అది 14 సంవత్సరముల లోపల పూర్తయిపోయి నేను రేపటికి రాముడు రాకపోతే ప్రాయోపవేశం చేసేస్తానని భరతుడు సిద్ధమైపోయేసరికి రాముడు దిగిపోవాలి. అంటే ఎంత ఉత్కంఠతో కూడుకున్నటువంటి ఒత్తిడితో కార్యక్రమం నడవాలో అటువంటప్పుడు శాప విమోచనం హనుమకి జరగడం రామాయణానికే ఒక పెద్ద మలుపు.